మహావిశాఖ నగర ప్రాంతాభివృద్ధి సంస్థ VMRDA గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్లో తప్పిదాలను సరిదిద్దేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ సూచనల మేరకు VMRDA బృహత్ ప్రణాళిక పునః పరిశీలనకు అధికారులు అనుమతించారు. ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సూచనలను విశ్లేషించి తగిన మేరకు మాస్టర్ ప్లాన్లో ప్రతిబింబజేస్తూ సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించారు. విశాఖ మాస్టర్ ప్లాన్ 2041 సవరణ ముసాయిదాలోని అంశాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. మహావిశాఖ నగర ప్రాంతాభివృద్ధి సంస్థ ప్రధానంగా బృహత్తర ప్రణాళిక సంబంధించి పునఃపరిశీలన చేసేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. అందులో భాగంగానే ప్రజల నుంచి సుమారుగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. 1241 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 339 అభ్యంతరాలను, సూచనలను పరిగణనలో తీసుకుని ఈ బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలన పూర్తి చేసి ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ ముసాయిదాను సిద్ధం చేసి VMRDA కమిషనర్ తేజ్ భారత్ ఈ ముసాయిదానంతా కూడా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్కి ఈ ముసాయిదా తుది కాపీని అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మొత్తం మాస్టర్ ప్లాన్ 2041 మాస్టర్ ప్లాన్ని ఆమోదం తెలుపుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా విషయాలు, అనేక అభివృద్ధి అంశాలను దృష్టిలో పెట్టుకుని 2041 మాస్టర్ ప్లాన్ విశాఖపట్నం మహాప్రాంత నగరాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. 2041కి విశాఖపట్నం జనాభా సుమారుగా 66.3 లక్షల మంది జనాభా తగ్గట్టుగా, అందుకు తగినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అంతర్గతంగా 3913 కిలోమీటర్లు అంతర్గత రహదారుల నిర్మాణం చేస్తారు. ముఖ్యంగా ఈ 3913 కిలోమీటర్ల రహదారులతో పాటు ఇంకా మెట్రో రైల్, ఒక సబర్బన్ రైళ్లతో పాటు భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం అభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం పోర్టుని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అందులో రూపొందించారు. మరోవైపు విశాఖపట్నం చాలా విస్తరిస్తోంది, అభివృద్ధి చెందుతోంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతోంది. కాబట్టి APICC చెందినటువంటి భూములు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా అనుసంధానం చేసి అభివృద్ధి చేసే విధంగా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. అదేవిధంగా విశాఖపట్నంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజన్, అంటే విశాఖపట్నం ఆర్థిక పరపతిని పెంచే విధంగా, ఎకనామిక్ యాక్టివిటీస్ని పెంచే విధంగా VER పనిచేస్తోంది. VER యొక్క అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ 2041ని రూపొందించారు. 2041కి ఇప్పుడున్న జనాభా, ప్రస్తుతం విశాఖపట్నం జనాభా 25 లక్షల మంది. 2041కి 66 లక్షలు చేరేటువంటి అంశం ఉంటుంది. 66 లక్షల మంది జనాభా తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన మీద VMRDA దృష్టి పెట్టింది. ఆ అంశాలన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచింది. గతంలో కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు, కానీ గత ప్రభుత్వ సమయంలో కొంతవరకు తప్పిదాలు జరిగాయి. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వారికి తగ్గట్టుగా ఈ మాస్టర్ ప్లాన్ని మార్చుకున్నారు అనేటువంటి అంశంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన తిరిగి ఒకసారి పునఃపరిశీలన చేయడం కోసం ప్రజలను భాగస్వామ్యాలు చేశారు. ప్రజలను భాగస్వామ్యం చేయడం వల్ల ప్రజలు తమ యొక్క అభ్యంతరాలు, సూచనలన్నీ కూడా సుమారుగా 1241 మంది తెలియజేశారు. ఆ 1241లో కూడా ప్రధానంగా వాటిలో 339 సూచనలన్నీ కూడా ప్రభుత్వం వాటన్నింటినీ కూడా సూచనలు పరిగణలో తీసుకునే ఇప్పుడున్నటువంటి 2041 బృహత్తర ప్రణాళిక ముసాయిదాను సంసిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది. ఆసియాలో ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది. 2041 ప్రాంతానికి అప్పటి జనాభా తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత VMRDA ఉంది. అందుకే VMRDA బృహత్తర ప్రణాళికను సంసిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్లో అనేక అంశాలని పరిగణనలో తీసుకున్నారు, అధికారులు పరిశీలించారు, తుది ముసాయిదాను సిద్ధం చేయడంలో చాలా వరకు కృషి చేశారు. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పడుతోంది. అదే సమయంలో సబర్బన్ రైలు కూడా ఇక్కడ విశాఖపట్నంలో వస్తున్నాయి. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అభివృద్ధి అవుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా క్రోడీకరించుకుని, మిళితం చేసుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మరోవైపు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా అనేక కొత్త పరిశ్రమలు విశాఖపట్నంకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఒక భారీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తోంది. మరోవైపు ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి పలు కర్మాగారాలు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే AI/IT డేటా సెంటర్లు కూడా పెరుగుతాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 2041కి జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి ముసాయిదా తుది కాపీని
మున్సిపల్ శాఖ కార్యదర్శికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమిషనర్ అటువంటి తేజ్ భరత్ అందజేశారు. 2041 మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ముసాయిదా ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ప్రభుత్వం కనుక ఆమోదించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.